హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. సో ఇది శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా దేవస్థానం ముప్పవరం అండి. ముప్పవరంలో ఉంటుంది. ఇట్లా మీరు మేదరమెట్ల నుంచి ఒంగోలు మేదరమెట్ల నుంచి గుంటూరు పోయే రూట్లో ఉంటుంది. లేకపోతే ఒంగోలు నుంచి గుంటూరు పోయే రూట్లో మేదరమెట్లు దాటిన తర్వాత వస్తుంది ముప్పవరం. సో ఇది షిరిడి సాయి దేవస్థానం దాటి పక్కన ఉంటుంది. ఇది ధ్వజస్తంభం లక్ష్మీ గణపతి ఇక గేటు, మందిరం గేటు. సో ఇది తెరుస్తారు. లేకపోతే అక్కడ సాయిబాబా ముఖద్వారం నుంచి వెళ్ళి లోపల దర్శించుకోవచ్చు. సో ధ్వజస్తంభానికి మీరు మొక్కి మీరు లక్ష్మీ గణపతిని దర్శించండి. సో సాయిబాబాని దర్శించుకొని ఆయన కృపకి పాత్రలు కండి. ప్లస్ తీర్థప్రసాదాలు తీసుకోండి. కొబ్బరికాయలు ఏమైనా కొట్టాలంటే ఇక్కడికి వచ్చి మీరు కొట్టండి. అది విషయం చూడొచ్చు. చాలా పెద్దది షిరిడి సాయిబాబా దేవస్థానం, చాలా పెద్దది. సో మీకు తోచినంత సహాయం, మీకు శక్తి కొద్దిగా సహాయం ఇక షిరిడి సాయిబాబాకి సహాయం చేయాలని కోరుతున్నాను. సో చాలా పెద్ద దేవస్థానం ఇది. సో మీరు ఈ ఊరికి వచ్చినప్పుడు గుంటూరుకి వెళ్ళేటప్పుడు ఒంగోలు నుంచి కానీ లేకపోతే తిరుపతి నుంచి కానీ ఇట్లా విజయవాడకి వెళ్ళే రూట్లో ఒంగోలు నుంచి గుంటూరుకి వెళ్ళేటప్పుడు మేదరమెట్ల దాటిన తర్వాత ఈ యొక్క దేవస్థానం వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్రతి గురువారము ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే, మీరు ఏదైనా విరాళాలు ఇవ్వాలంటే మీరు వచ్చి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం. అన్నదాన కార్యక్రమం ధన రూపేణ, ద్రవ్య రూపేణ, వస్తు రూపేణ భక్తులు సహకరించారు. సో హుండీలు కూడా ఉంటాయి. హుండీల యొక్క మీరు కానుకలు వేయచ్చు. హుండీలో మీరు కానుకలు వేయచ్చు. చూడండి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి నీళ్ళు తాగరాదు. చూడండి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి నీళ్ళు తాగరాదు, అది విషయం. సో వార్షిక శాశ్వత అన్నదానాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు రాస్తారు. సిహెచ్ వీరాంజనేయులు, బొల్లపల్లి, అన్నాబతి వెంకటరావు, కురిసిపాడు, ఇంటూరి శ్రీనివాసరావు, నార్నేవారిపాలెం, తగిరస హనుమంతరావు హైదరాబాద్, మల్లాది నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మి ఒంగోలు, నర్సిట్టి ఈశ్వరరావు జాగర్ల ముడివారిపాలెం, ఇట్లా ప్రతి ఒక్కటి రాస్తారంటే వీళ్ళు వార్షిక శాశ్వత అన్నదాతలు అండి. శాశ్వత అన్నదాతలు. చూడండి, శ్రద్ధ, ఓం సాయిరామ్, సహనం, అనంత కోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సో ఇట్లా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు అన్నదాతలు వచ్చేసి మండవ కృష్ణమూర్తి, ధర్మవతి విజయలక్ష్మి, కుమారుడు తరుణ్ సాయి, కుమార్తె కరిష్మ, గోత్రం విప్పర్ల, సో మార్టూరు. సో ఈ విధంగా ప్రతిరోజు ఇక్కడ ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమాలు ఉంటాయి. సో పూజలు చేస్తారు. నిత్యం పూజలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరూ ఈ గ్రామ ప్రజలు కానీ బయటూరు జిల్లా గ్రామ ప్రజలు కానీ తప్పకుండా ఈ యొక్క షిరిడి సాయిబాబా లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా దేవస్థానం దర్శించుకొని సో ఆయన యొక్క కృపకి పాత్రలు కండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. మీకు తోచినంత సహాయము, శక్తిగత సహాయము ఈ యొక్క షిరిడి సాయిబాబా దేవస్థానానికి సహకరించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ యొక్క దేవస్థానం షిరిడి సాయిబాబా దేవస్థానం మేనేజ్మెంట్ ఉంటారు. అంటే అది ప్రధాన అర్చకులు కానీ లేకపోతే ధర్మకర్తలు కానీ ఇక మేనేజ్మెంట్ సిబ్బంది కానీ వాళ్ళని కలిసి మీరు ఇవ్వాల్సినటువంటి ధన రూపాయన వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ కానుకలు కానీ ముక్కుబడులు కానీ ఇచ్చి మీరు రసీదు తీసుకోవచ్చు. ఇది మొన్న జరిగిన కార్యక్రమానికి అన్ని పూలను తీసి మళ్ళీ డెకరేషన్గా నీట్గా చేస్తున్నారండి. చక్కగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. చాలా బాగుంటుంది. చాలా విషయాలు మొన్న వేసిన టెంట్ కూడా బాగా చక్కగా వేశారు. సో ప్రతి ఒక్కరు వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటే అన్నదాన కార్యక్రమం పాల్గొంటున్నారు. మీరు కూడా మీకు తోచిన శక్తి కొద్దిగా సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది నా తరపున, ఈ యొక్క షిరిడి సాయిబాబా దేవస్థానం తరపున, సో ఈ యొక్క దేవస్థానం యొక్క కమిటీ మెంబర్స్, ధర్మకర్త తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి మీకు శక్తి కొద్దిగా సాయం చేయండి, దర్శించుకోండి. సో ఎప్పుడు ఎల్లవెల్ల సాయిబాబా యొక్క అనుగ్రహం, దయ, కృప, కటాక్షం అందరికీ ఉండాలని, భక్తులందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్. చూడొచ్చు. సో చాలా చక్కగా అద్భుతంగా ఉన్నారు. మనకు సాయిబాబా దర్శనం ఇచ్చారు. చూడొచ్చు మీరు. సో అంతా పూల్ డెకరేషన్తో క్లీన్ చేసి నీట్గా పెడుతున్నారు, అది విషయం. సో చక్కగా ఉంటుంది, అది విషయం. ఇది వచ్చేసి చూడొచ్చు, ఇది నవగ్రహాల మండపం అండి. నవగ్రహాలు మీరు ఇక్కడ నవగ్రహాలు కూడా తిరగచ్చు. చాలా విశాల ప్రదర్శన. వచ్చి మీరు కూర్చొని జపం చేసుకోవచ్చు. సాయిరామ్ యొక్క జపం కూడా చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. చూడొచ్చు. సో ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్ మీరు నిత్యము జపిస్తూ ఉండొచ్చు. అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం జపించండి. అదేవిధంగా రామ మంత్రం, హరే కృష్ణ మంత్రం, ఓం నమః శివాయ, ఓం నమో దుర్గాయ నమః, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. మీకు ఏ యొక్క దైవ అవతారము మూర్తిని నచ్చుతారో, సో ఏ యొక్క అంటే దేవుడు ఒకటే, భగవంతుడు ఒకటే, కానీ రూపాలు వేరు, సో అవతారాలు వేరు. కాబట్టి ఏ అవతారం మీకు నచ్చుతారో ఆ భగవంతుని యొక్క రూపాన్ని మీరు నిత్యము స్మరిస్తుండండి, ఆరాధిస్తుంది. ఇక్కడ తులసి చెట్టు ఉంది ఇక్కడ చక్కగా. సో ఇక్కడ నవగ్రహాల మండపం ఉంది. సో తులసి చెట్టుకి నిత్య పూజించండి. ఓం తులసి దేవి నమో నమః. సో తులసి చుట్టూ ఇప్పుడు 3 ప్రదక్షిణలు కానీ చేయండి, 5 ప్రదక్షిణలు కానీ చేయండి. సో
తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఇష్టపడతాడు. అంటే కృష్ణుడు ఇష్టపడుతుంటే తులసి ఏదైతే తులసి దేవమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పకుండా కృష్ణుడు ఉంటాడు. లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. అక్కడ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ కలుగుతాయి అని మనకు పురాణాలు చెప్తున్నాయి. సో గ్రంథాలు చెప్తున్నాయి. భగవద్గీత, భాగవతం సో చక్కగా చెప్పబడుతుంది. దర్శించుకోండి. ఈ జంట నాగదేవతలు వీటిని కూడా పూజించండి. సో నిత్యం అభిషేకం చేయండి. సో వారికి తగ్గట్టుగా దానికి నాగదేవతలకు ఎలా పూజించాలి, ఏ విధంగా మనం దాన్ని కొబ్బరికాయలు తెచ్చి ఏ విధంగా పసుపు కుంకుమ పెట్టి చేయాలో ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను. దాని ప్రకారం మీరు ఫాలో కావచ్చు. ఇది నవగ్రహాలు అండి. నవగ్రహాలు మనం ఇక్కడ చూడవచ్చు. వీటిని చక్కగా ఉంటుంది నవగ్రహాలు. సో దర్శించుకోండి నవగ్రహాలు. సో చాలా చక్కగా అందంగా, చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క నవగ్రహాలను నేను తెలిసాను. ఇంతకుముందు ఎన్నో నవగ్రహాల వీడియోలు, ఎన్నో దేవాలయాలు నేను చూశాను. దాని యొక్క వీడియోలు కూడా మీకు పంపించాను, వీడియో చేశాను, అప్లోడ్ చేశాను. యూట్యూబ్ చూసుకోండి. సో నవగ్రహ దేవతలు కూడా నిత్యం పూజించండి, ఆరాధించండి, ప్రదక్షిణ చేయండి. సో ఎవరిని భగవంతుని మాత్రం మనం కోరికలు కోరుకోకుండా మనం ఏం చేయాలంటే నిత్యము ఆయన శరణం మాత్రం పొందాలి. సో శరణ పొందితే మనకు చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. మన అద్భుతమైన ఫలితాలను పొందగలం, విజయాన్ని సాధించగలము. సో మనం ఎప్పుడు భక్తితో, శ్రద్ధతో, పట్టుదలతో నిత్యము మనం ఆరాధిస్తుండాలి. చూడండి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు చక్కగా అద్భుతంగా ఈ యొక్క రూపానికి ఒక తామర పుష్పం లాంటి దాంట్లో చాలా చక్కగా కట్టారు. సో వీటన్నిటికీ ఇటువంటి విగ్రహాలకి, మండపాలకి ఎవరైనా దాతలు విరాళాలు ఇచ్చి సహకరించి కట్టాలనుకుంటే తప్పకుండా ఇక దేవస్థానం కమిటీ మెంబర్స్, ధర్మకర్తలు, మేనేజర్ కలిసి మీరు విరాళాలు ఇచ్చి ఇలాంటి యొక్క శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా దేవస్థానాన్ని చాలా బాగా అభివృద్ధి చేయొచ్చు. మీరు సహకరించండి. ఇది వచ్చేసి యాగశాల శ్రీ లక్ష్మీ గణపతి చూడొచ్చు. శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా మందిరం యాగశాల నిర్మాణదాత. సో యామని లింగమ్మ మెమోరియల్ ట్రస్ట్ స్థలదాత చూడొచ్చు. మెమోరియల్ సో నిర్మాణదాత, ఈ యాగశాల యొక్క నిర్మాణదాత యామని లింగయ్య. సో మెమోరియల్ ట్రస్ట్ స్థలదాత వచ్చేసి కీర్తిశేషులు శ్రీ ఇంటూరు వీరయ్య గారు, ముప్పవరం. సో వీళ్ళందరూ సహకరించారు. కొన్ని సంవత్సరాల కిందట వీళ్ళందరూ సహకరించి ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. చూడొచ్చు యాగశాల చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది వచ్చి మన రాధాకృష్ణుడు చూడొచ్చు. రుక్మిణి రాధాకృష్ణుడు ఉంటారు. చాలా అద్భుతంగా, చాలా చక్కగా ఉంది. నిత్యం ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరు ఇక్కడ షిరిడి సాయిబాబా దేవస్థానానికి వచ్చి మీరు షిరిడి సాయిబాబాని, లక్ష్మీ గణపతిని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందండి. కృపా కటాక్షాన్ని పొంది తీర్థప్రసాదాలు తీసుకోండి. వీలైతే మీరు కొబ్బరికాయ సమర్పించి ఎట్లా పశువు కొబ్బరికాయ, ఈ అగరబత్తులు అన్ని కర్పూరం ఇచ్చి హారతి ఇస్తారు కదా, అట్లా దర్శనం చేసుకొని కొబ్బరికాయ గడుగు కొట్టి మీరు స్వామివారి యొక్క షిరిడి సాయిబాబా యొక్క కృపా కటాక్షాన్ని పొందాలని కోరుతున్నాను. విశాలంగా ఉంటుంది, ఎప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది మొత్తం. సో ఇక్కడ అదేవిధంగా పూజా సామాగ్రి ఏదైనా కావాలంటే మీరు ఇక్కడ ఇస్తారు. ఈ కౌంటర్లో మీరు తీసుకోవచ్చు, పూజా సామాగ్రి కౌంటర్. సో ఇది గోమాత. సో ఇది గో సంరక్షణ సహకరించగలరు. హుండీ కూడా ఉంటుంది. మీరు గో సంరక్షణకి గోవులని ఇప్పుడు నిత్యం మనం పోషిస్తాం కదా, అట్లా ఈ యొక్క దేవాలయంలో, ప్రతి దేవాలయంలో కూడా గోమాతలు ఉంటాయి. కొన్ని శివాలయాల్లో కానీ, కొన్ని రామాలయాల్లో, కొన్ని షిరిడి సాయిబాబా దేవస్థానంలో, కొన్ని ఇస్కాన్ టెంపుల్స్ మహా ఎక్కువగా ఉంటాయి. అట్లా సో షిరిడి సాయిబాబా టెంపుల్స్ కూడా అక్కడక్కడ కొన్ని పెడుతుంటారు. ఇట్లా గోశాల అభివృద్ధికి తప్పకుండా అందరూ సహకరించండి. అదేవిధంగా కొన్ని వైష్ణవాలయంలో కూడా ఉంటుంది, శివాలయంలో ఉంటుంది, రామాలయంలో ఉంటుంది, షిరిడి సాయిబాబా దేవస్థానం ఉంటుంది. సో ఇంకా అమ్మవారి టెంపుల్స్లో కూడా గోశాల ఉంటుంది. ఈ యొక్క గోమాతకి, విశ్వమాతకి మనం నిత్యం పోషించిన సో విరాళాలు ఇచ్చి ఈ యొక్క గోమాత సహకరిస్తే మనకు ఎంతో పుణ్యం ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆయుర్వేదంగా ఉంటాం. చూడొచ్చు, మీరు గో సంరక్షణకు సహకరించాలి. చూడొచ్చు ఇక్కడ గోమాత చూడండి. సో గోమాత, విశ్వమాత. గోవు యొక్క నుదుటి భాగానికి అధిపతి శివుడండి. కావున గోవు నుదురును పూజిస్తే కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించినంత ఫలితం వస్తుంది. సో గోవు కొమ్ములకు బ్రహ్మ విష్ణువులు అధిపతులు. గోవు కొమ్ములకు బ్రహ్మ విష్ణువులు అధిపతులు. వాటిని పూజిస్తే జ్ఞానం, మోక్షం కలుగును. సో గోవు నాసికపు ముక్కు సుబ్రహ్మణ్య స్వామి అధిపతి. దానిని పూజిస్తే మంచి సంతానం కలుగుతుంది. గోవు హ్రీంకారము అంబారావము, అంబా అంటుంది కదా, గోవు హ్రీంకారము అంబారావము వింటే దుష్ట శక్తులు పారిపోతాయి. సో గోమాత గంగడోలు అంటే కింద ఉంటుంది కదా మనకు. సో మా గంగడోలు చూసి అంటారు, కింద ఉంటుంది, మీరు చూడవచ్చు గంగడోలు. సో గంగడోలు అనుకుంటారు కదా, గంగడోలు అంటారు. సో గోమాత గంగడోలను దూవితే ధర్మదేవత శాంతించి సకల ఐశ్వర్యములను ఇస్తుంది. సో గోవు
పుష్ఠభాగం వెనుక భాగం గోవు యొక్క పుష్ఠభాగం అంటే వెనక భాగం. సో గోవు యొక్క వెనక భాగం పూజిస్తే నక్షత్ర జనన దోషాలు, ఆర్థిక బాధలు, రుణ బాధలు తొలగిపోతాయి. సో చాలా చక్కగా చూడవచ్చు. గోవు పొదుగును పూజిస్తే 4 సముద్రాలను దర్శించి పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. సో గోవు పొదుగు చూశారు కదా, పొదుగు అంటే పాలు వచ్చేటువంటి స్తన ప్రాంతం గోవు పొదుగు. సో గోవు పొదుగును పూజిస్తే 4 సముద్రాలను దర్శించి పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. సో గోవు కర్ణములు అంటే చెవులు, గోవు చెవులు చూశారు కదా, గోవు చెవులు తెలుసు మనకి ఎట్లుంటే అటు జంతువులకి గోవు చెవులు. సో గోవు కర్ణములను అంటే చెవులని పూజిస్తే మంచి సంతానం కలుగుతుంది. ఇదండి సో గోవు యొక్క ప్రత్యేకత, గోవు యొక్క విశిష్టత. సో ఇంత అద్భుతంగా ఉంటుంది. సో నిత్యం మీ ఇంటి దగ్గర కానీ బయట ఎక్కడైనా దేవాలయ దగ్గర కానీ దారిలో ఎక్కడైనా గోవులు కనిపించినా, ఈ యొక్క గోవులు అనేది మనకు భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గోమాత చాలా ఉత్తమమైనటువంటి జంతువు. సో అటువంటి జంతువు మనం నిత్యము పూజించడము, దాన్ని ఆరాధించడము, దాన్ని గౌరవించడము అనేది చేయాలి. దాన్ని అట్లీస్ట్ దానికి ఏదైనా పండ్లు ఫలాలను పెట్టి మనం అంటే గడ్డి ఇలాంటివన్నీ పెడతారు కదా, పచ్చిగడ్డి, సో ఎండుగడ్డి ఇలాంటివి పెట్టి మనం దాన్ని దాన్ని గౌరవించడం, దాన్ని పోషించడం, దానికి చేస్తే మనకు ఇలాంటి ఫలితం కలుగుతుందని ఇక్కడ చెప్పబడుతుంది. గోమాత విషయం మాట చూడవచ్చు. ఏమైనా పూజ సామాగ్రి కలవాలంటే దేవునికి అయినా సమర్పించండి, మీరు ఇక్కడ తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నమస్కరించుకోండి, దర్శించుకోండి. జై గోమాత. సో ఇటు పక్క వచ్చేసి కళ్యాణ మండపం. ఇది మంచి గార్డెన్ కూడా బాగుంటుంది. నీట్గా ఎప్పటికప్పుడు వాటర్ పట్టేసి ప్లాంట్స్ కూడా బాగా పెంచుతుంటారు. చూడవచ్చు ప్లాంట్స్ చాలా చక్కగా ఉంటుంది. సో నర్సరీ టైప్లో బాగా చక్కగా ఉంటుంది ప్లాంట్స్ అన్ని. సో అది వచ్చేసి మెమోరియల్ అండి, శ్రీ గరిమిడి వీరయ్య వెంకట సుబ్బమ్మ గారి మెమోరియల్ కళ్యాణ మండపం అండి. ఇది కళ్యాణ మండపం. సో చాలా చక్కగా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, నిశ్చితార్థము, సో బర్త్డే ప్రోగ్రామ్స్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళచ్చు. అక్కడ వెళ్ళేసి మీరు ఈ యొక్క ఫంక్షన్కి మీరు బుక్ చేసుకొని మీరు ఇక్కడ మీ యొక్క ప్రోగ్రామ్స్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. చూడవచ్చు. శ్రీ గరిమిడి వీరయ్య వెంకట సుబ్బమ్మ గారి మెమోరియల్ కళ్యాణ మండపం. స్థలదాత కీర్తిశేషులు ఇంటూరి వీరయ్య కాంతమ్మ గారు. సో ముప్పవరం వాళ్ళు ఇచ్చారు. దాంతో నిర్మాణ సంస్థ యామిని లింగయ్య మెమోరియల్ ట్రస్ట్. చూడవచ్చు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది మొత్తం ఇక్కడంతా సీసీ కెమెరాలు అన్నీ బాగా పర్యవేక్షణలు, పోలీసుల యొక్క పర్యవేక్షణలో జరుగుతుంటుంది. సో ఎవరు వచ్చారు, ఏ భక్తులు వచ్చారు, ఏం జరుగుతుంది ఇక్కడ. సో చాలా చక్కగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. చక్కగా సో ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం జరుగుతున్నాయా. సో గోసంరక్షణ కరెక్ట్గా చక్కగా జరుగుతుంది. సో ఈ భక్తులు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు. సో ఎవరైనా మన దూర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ వసతి తీసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తారు. ఈ యొక్క మేనేజ్మెంట్ అండ్ యొక్క శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా దేవస్థానం యొక్క ధర్మకర్తలు కానీ, కమిటీ మెంబర్స్ కానీ, సో మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ను కానీ, ప్రధాన అర్చకులు కానీ, పూజారిని కానీ సంప్రదించి సో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మీకు స్టే చేసేసి దర్శనం చేసుకుని ఉదయాన్నే మళ్ళీ తిరిగి స్నానం చేసుకుని వెళ్ళచ్చు. వాష్రూమ్స్ కూడా ఉంటాయి. పక్క మెట్ల వాష్రూమ్స్ ఉంటాయి. సో ఏదైనా మీకు ప్రత్యేకమైన రూమ్లు అంటే సపరేట్గా రూమ్స్ ఇస్తారు. అది మీరు అడిగి తీసుకోండి. మీరు రూమ్స్ తీసుకొని మీరు స్టే చేసి సో మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి మీరు ఉదయాన్నే దర్శించుకొని షిరిడి సాయిబాబాని, లక్ష్మీ గణపతిని దర్శించుకొని మీరు తిరిగి మీ యొక్క ఊరికి వెళ్ళచ్చు. సో ఇది అంత అత్యద్భుతంగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీరు దర్శించుకొని వెళ్ళేటప్పుడు మీకు తోచిన సాయం, మీ శక్తిగతిక సాయం ఈ యొక్క శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా దేవస్థానానికి సమర్పించాలని కోరుతున్నాను. సో నా తరఫున ఈ యొక్క దేవస్థానం కమిటీ తరఫున, ఈ యొక్క దేవస్థానం తరఫున, సో ఇక భగవంతుని యొక్క సాయిబాబా తరఫున నేను మనసు పెట్టుకో కోరుకుంటాను. దయచేసి అందరూ సహాయం చేయండి. అదేవిధంగా నా యొక్క టెంపుల్ దర్శన యాత్ర కూడా సైకిల్ మీద వెళ్తూ దేవాలయాల దర్శన యాత్రకి ఎవరైనా సహాయం చేయాలన్న వివరాలు ఏమన్నా ఇన్ఫర్మేషన్ నా యొక్క ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబరు చేయండి. దయచేసి హెల్ప్ చేయండి నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి. సో నా యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసి 7386622463. నా యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసి 7386222463. 7386622463. ఈ నెంబర్కి నాకు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయండి. మీకు తోచినంత శక్తిగతిగా విరాళాలు డొనేషన్ ట్రాన్స్ఫర్ చేయండి. నా పేరు దేవరకొండ మురళీధర్. మై నేమ్ ఈజ్ దేవరకొండ మురళీధర్ ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా, భారతదేశం. ఓకే. సో తప్పకుండా నా యొక్క టెంపుల్ దర్శన యాత్రకి మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా నా యొక్క టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్ని, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ ఛానల్ని సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా వీడియో చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ హరే. చూడండి చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. అది ముఖద్వారం అది. సో మీకు లాస్ట్లో ముఖద్వారం కూడా చూపిస్తాను. సో ఇక్కడ కళ్యాణ మండపం కూడా చూడవచ్చు మీరు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఏమైనా డస్ట్బిన్ వేయాలంటే ఇక్కడ ఉంటుంది డస్ట్బిన్.
సో ఇది కళ్యాణ మండపం ప్లేస్. ఓం శ్రీ సాయిరాం చూడండి, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం చూడొచ్చు. ఇది శ్రీ గర్భిణి వీరయ్య గారు వెంకటేశ్వర గారు మెమోరియల్ కళ్యాణ మండపం. చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, పెద్ద కళ్యాణ మండపం. ఎంతోమంది రావచ్చు, ఎంతోమంది మీరు సో ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది ఇట్లా కెపాసిటీ ఉంటుంది. మీరు మేనేజ్మెంట్ అడిగి సంప్రదించి కనుక్కొని మీ యొక్క ఫంక్షన్ని చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు, నిశ్చితార్థాలు, శుభకార్యాలు, బర్త్డే ప్రోగ్రామ్స్, ఇతర ప్రోగ్రామ్స్ ఏమైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవరైనా మేనేజ్మెంట్ ఉంటారో మనం సంప్రదించండి. సో లేకపోతే ఈ యొక్క లక్ష్మీ గణపతి దేవస్థానానికి సంబంధించింది కాబట్టి ఆ యొక్క ధర్మకర్తలను కలిసి మీరు ఫంక్షన్కి బుక్ చేసుకోండి. అది ఎంత అమౌంట్ వాళ్ళు చెప్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది, చూడొచ్చు. సో ఇంకా ఫైనల్గా ముగించేస్తాను. సో ప్రతి చోట ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. సో అద్భుతంగా నర్సరీ కూడా బాగా మంచిగా, గార్డెన్ కూడా బాగా చక్కగా ఉంటుంది. గార్డెన్ చూడొచ్చు మీరు. గార్డెన్ అద్భుతంగా మంచి మంచి మొక్కలు, పూల చెట్లు అన్నీ ఉంటాయి. పండ్లు ఇచ్చే చెట్లు, పూలు ఇచ్చే చెట్లు చాలా చక్కగా ఉంటుంది, చూడొచ్చు. ఇది వాష్రూమ్, మెట్ల కింద వచ్చేసి వాష్రూమ్ ఉండి బాత్రూమ్స్కి వెళ్ళే రోడ్డు. సో ఇక్కడ పైన మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, చూడొచ్చు. సో ఇది ఇంత పెద్ద దేవస్థానం, ఇది చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, దర్శించుకోండి. సో అక్కడ మీకు దూరం చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది ధ్వజస్తంభం పైకి వెళ్ళి వస్తుంది. లక్ష్మీ గణపతి ఎదురుగా ధ్వజస్తంభం వస్తుంది. సో వైట్ కలర్లో ఉంటుంది, బాగా చక్కగా చూడొచ్చు. ముప్పవరం అంటికి. సో మీరు తిరుపతి నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు ఒంగోలు దాటిన తర్వాత, మేదరమెట్లు దాటిన తర్వాత ముప్పవరం వస్తుంది. మేదరమెట్ల నుంచి ముప్పవరంకి దగ్గరే ఉంటుంది. మేదరమెట్ల నుంచి ముప్పవరంకి ఒక 10 కిలోమీటర్లు ఉండొచ్చు అందాజుగా. మీరు దాంట్లో ఒకసారి గూగుల్ సెర్చ్ చేసుకుంటే 10-15 కిలోమీటర్లు ఉండొచ్చు. కరెక్ట్గా నేను చెక్ చేయలేదు, అనుకుంటున్నాను. ఇది చూడండి, శ్రీ లక్ష్మీ గణపతి చూడొచ్చు. శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ షిరిడి సాయిబాబా మందిర్ ముప్పవరం నిర్మాణదాత యామని లింగయ్య మెమోరియల్ ట్రస్ట్. సో శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా మందిరం ముప్పవరం. సో వాళ్ళు నిర్మాణదాతలు ఈ యొక్క ముఖద్వారం సాయం చేసిన వాళ్ళు అట్లుంటారు. సాయిబాబా ముప్పవరం నిర్మాణదాత, నిర్మించిన దాత అంటారు దీన్ని. అంటే ఇది గుడిని నిర్మించిన దాత, లేకపోతే ఓన్లీ ఇది ముఖద్వారం అనేది మనకు తెలియదు. ఒక మెమోరియల్ ట్రస్ట్ కాబట్టి దాదాపు గుడికి సంబంధించినంత ఉంటుంది. సో చూడొచ్చు శ్రీ లక్ష్మీ గణపతి షిరిడి సాయిబాబా మందిరం ముప్పవరం. చాలా గార్డెన్ కూడా బయట అటుపక్క కళ్యాణ మండపం, ఇటుపక్క వచ్చేసి అటుపక్క కళ్యాణ మండపం, అది కళ్యాణ మండపం. ఇది వచ్చేసి దేవస్థానం, ఇది సాయిబాబా దేవస్థానం. చూడొచ్చు శ్రీరస్తు, శ్రీ ఓం శ్రీలక్ష్మీ మహాగణపతియే నమః, శుభమస్తు. శ్రీ శివాయ పంచాక్షరి వాస్తు జ్యోతిష్యాలయం అంటే శ్రీ శివాయ పంచాక్షరి వాస్తు జ్యోతిష్యాలయం. బ్రహ్మశ్రీ శ్రీ సర్వేపల్లి దివ్య రూపాచార్యులు వాస్తు జ్యోతిష్య సిద్ధాంతం అంటే వాళ్ళని కలవండి. మీకు ఏదైనా జాతక ఫలాలు, జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలనుకుంటే మనకు కలవచ్చు. జాతక ఫలితములకు, గృహవాస్తునకు, దేవాలయ ప్రతిష్టలకు, యంత్ర స్థాపనలకు, నక్షత్ర నవగ్రహ శాంతి హోమాలకు, లక్ష్మీ గణపతి హోమములకు సంప్రదించగలరు. ప్రత్యేకంగా గృహ నిర్మాణముకు చూడవచ్చు. ప్రత్యేకంగా గృహ నిర్మాణంకు వాస్తుశాస్త్ర రీత్యా ప్లాన్ ఇవ్వబడింది. జ్యోతిష్కులు. సో వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి సరిగా చెప్తాను చూడండి, 9908167133. ఇంకో నెంబర్ వచ్చేసి 9160654364. ఓకేనండి, ఒకసారి బాగా చూసుకోండి. మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి. ఇదంతా గార్డెన్ బాగా చక్కగా పూల మొక్కలు బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వైట్ కలర్ ఉంటుంది, దర్శించుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం. జై సాయిబాబాకి జై, జై శ్రీ సాయిబాబాకి జై, జై శ్రీ సాయిబాబాకి జై. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరిహర శంభో శంకర, హరిహర శంభో శంకర. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఇది వచ్చేసి ముప్పవరం టౌన్లోకి వెళ్తుంది. ఇటుపక్క వచ్చేసి అంటే ఇటు గుంటూరు విజయవాడ రూటు. సో ఇటుపక్క వచ్చేసి ఇది ఒంగోలు రూట్ అండి, ఇది ఒంగోలు రూట్. సో ఒంగోలుకి వెళ్తుంది అంటే మేదరమెట్ల, ఒంగోలు, తిరుపతి. సో ఇటుపక్క తిరుపతి నుంచి నేరుగా ఇట్లా వెళ్ళిపోవచ్చు విజయవాడకి. సో చూడచ్చు బయట ఒక పెద్దది బ్యానర్ కూడా పెట్టారు, శ్రేయస్సు శుభమస్తు అవిఘ్నమస్తు. సో ఇప్పటికి వీడియో లెంగ్త్ అయిపోయింది, ఆఫ్ చేస్తాను. శ్రీలక్ష్మీ గణపతి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ముప్పవరం, జే పంగులూరు మండలం, బాపట్ల జిల్లా. సెల్ నెంబరు 957314
4683846838. సో ఇది యొక్క సిటీ సాయిబాబా దేవస్థానం యొక్క మేనేజ్మెంట్ నెంబరు. సో గురు పౌర్ణమి ఆహ్వానం అంట. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి. సో 21/7 ఆదివారం శ్రీ గురు పౌర్ణమి పర్వదినం రోజున శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు శ్రీ షిరిడి సాయిబాబా వారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగును. ఉదయం 10 గంటలకు భక్తాదులచే సామూహికంగా సాయి సత్యవ్రతములు జరపబడును. మధ్యాహ్నం 11:30 సాయి ప్రసాదం అన్నదానం జరుగును. ఉదయం 6:30 గంటలకి దేవాలయానికి విచ్చేసిన భక్తులకు తమ స్వహస్తములతో బాబా గారి మూల విరాట తాకి నమస్కరించుకునే మహద్భాగ్యం కలదు. సో సాయి సత్యవ్రతంలో పాల్గొనదలిచిన భక్తులు బాబా మందిరం నందు ముందుగా 216 రూపాయలు రుసుము చెల్లించి పూజా కార్యక్రమం రసీదు పొంది ఉదయం 8 గంటలకి జరుగు పూజా కార్యక్రమానికి హాజరు కావడంలో పాల్గొన్న భక్తులకు మందిరం నందు పూజా సామాగ్రి ఉచితం. కావున భక్తాదులందరూ సో పూజా సామాగ్రి ఇచ్చేస్తారు. మీరు అమౌంట్ కట్టి పూజా సామాగ్రి ఇచ్చేస్తారు. అది ఆల్రెడీ జరిగిపోయింది మొన్న అనేది ఆదివారం రోజు. కావున భక్తులందరూ ఈ యొక్క పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి సాయిబాబా వారి ఆశీస్సులు పొందగలరు. సో 21/7/2024 ఆదివారం జరిగిపోయింది, బ్రహ్మాండం జరిగింది గురు పౌర్ణమి రోజు. ఓం శ్రీ సాయిరాం, జై శ్రీ సాయిరాం. శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ షిరిడి సాయి మందిరం ముప్పవరం, శ్రీ సాయి సేవా సమితి ముప్పవరం ట్రస్ట్ ముప్పవరం. సెల్ నెంబర్ 9573146838. సో అది విషయం. మిగతా వాళ్ళు యొక్క అనుష ట్రేడర్స్ వాళ్ళు సదా మిస్ వాళ్ళని మీ గరిమిడి జగన్మోహన్ రావు హోల్సేల్ రిటైల్ అనుష ట్రేడర్స్. సో హోల్సేల్ రిటైల్ షాప్ అంటే మా వద్ద అన్ని రకాల సిమెంట్, ఐరన్, ఎరువులు, పురుగులు, మందులు అమ్మాయి అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ యొక్క దేవస్థానిక బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కాబట్టి అనుష ట్రేడర్స్ వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు గరిమిడి జగన్మోహన్ గారు సెల్ నెంబర్ తీసుకోవచ్చు 96677749. సో ఇట్లా ఎల్ఐసి వాళ్ళు కూడా వచ్చారు. ఎల్ఐసి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది. పార్ట్ ట్రావెల్స్ సౌకర్యం కలిగి ముప్పవరం గ్రామం మంగళూరు. సో వీళ్ళందరూ ఈ యొక్క బ్యానర్కి ఇచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క సహాయం చేసింటారు. ఈ యొక్క విరాళాలు ఇచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ యొక్క గురు పౌర్ణమి రోజు ఆహ్వానానికి. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 మరి రావడం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీ సాయిరామ్.